హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ నేను చాలా ట్రెడిషనల్ రెసిపీని చూపించబోతున్నాను. అదే సర్వపిండి లేదా గిన్నెపిండి అని కూడా అంటారు. దీనికి ముందుగా బియ్యం పిండిని జల్లించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు పల్లీలు వేయించి పొట్టు తీసేసుకొని రెడీ చేసుకున్నవి వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకుని నేను చూపిస్తున్నాను కదా, అలా చిన్న చిన్నగా కట్ చేసేసేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర కూడా సేమ్ ప్రాసెస్లో చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి కావాలంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదా కారం అయినా వేసుకోవచ్చు, మీ చాయిస్. ఇక్కడ నేను కారం వేస్తున్నాను. అండ్ నువ్వులు, అలాగే ఉప్పు కూడా వేసుకోండి. ఇక్కడ నేను ముందే వేసేసాను, మీకోసం మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్లేవర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో. ఒక స్పూన్ జీలకర్ర ఇలా చేతిలో క్రష్ చేసి వేయండి, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఒక ఆనియన్ ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ ఉంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఒక ఫుల్ ఆనియన్ని యూజ్ చేస్తున్నాను. సన్నగా పొడుగా కట్ చేసుకోండి. ఇది ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి నేను యాజ్ ఇట్ ఈజ్గా చూపిస్తున్నాను, ఎక్స్ట్రా ఏం వేయట్లేదు. ఒకవేళ మీరు దీన్ని హెల్దీ వర్షన్లో చేసుకోవాలంటే కూడా దీనికి ఆల్టర్నేటివ్గా గ్రేటెడ్ క్యారెట్ కానీ, కొంచెం పాలకూర కానీ, లేదా మెంతం కూర, మునిగాకు కానీ ఏవైనా సబ్స్టిట్యూట్స్ వేసుకోవచ్చు. బట్ నేను ట్రెడిషనల్ రెసిపీ యాజ్ ఇట్ ఈస్ చూపించాలనుకున్నాను కాబట్టి నేను ఏం వేయకుండా బేసిక్ది చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్లోని వాటర్ అంతా బయటికి వచ్చేలాగా పైన మనం వేసుకున్న పల్లీలు, ఉప్పు, కారం, మసాలా అదంతా ఉంది కదా, ఫస్ట్ అదంతా బాగా కలిపేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ కొంచెం కారం అయితే వేసాను. ఇప్పుడు మొత్తం పొడి పిండిని కలిపేసుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనం చపాతీ పిండి ఎలా కలిపేసుకుంటామో అలా కలిపేసుకోండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, బియ్యం పిండితోనే చేస్తాము. దీన్ని చపాతీ పిండిలాగా ఇలా కలిపేసుకోండి. మరీ హార్డ్గా చేయకండి, ఎందుకంటే మనకు ప్రెస్ చేయడానికి రాదు. కొంచెం సాఫ్ట్గానే ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా గిన్నెకి మొత్తం చుట్టూ రాసేసుకోండి. ఇప్పుడు పెద్ద సైజ్ చపాతీకి ఎంత పిండి తీసుకుంటామో అంత పిండి తీసుకొని దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, బ్యాక్ సైడ్ ఫింగర్స్తోని అలా మన కడాయి తీసుకుంటాం కదా, కడాయి కానీ తవ్వ కానీ ఏ తీసుకుంటే దానికి అలా మంచిగా ప్రెస్ చేసేసేయండి. మరీ సన్నగా చేయకండి, ఎందుకంటే ఇది కాలినప్పుడు మొత్తము సన్నగా అవుతుంటుంది కాబట్టి కొంచెం మందంగానే వేసుకోండి. వెనకాల వేళ్ళతోనైతే మనకి ప్రెషర్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను చూపిస్తున్నాను చూడండి, అదే ప్రాసెస్లో మీరు ప్రెస్ చేసుకోండి ఫింగర్స్తోని. కొన్ని రెసిపీస్ చాలా సింపుల్గా ఉంటాయి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి, దానికి ఏది రిప్లేస్మెంట్ అనేది ఉండదు ఎప్పటికీ. సో అందులో ఇదొక రెసిపీ, డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. ఇప్పుడు గిన్నెకి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లోకి ఆయిల్ అనేది వేసుకోండి. దీనికి అసలు ఎక్కువ ఆయిల్ అనేదే పట్టదు. తర్వాత సిమ్లో పెట్టి స్టవ్ మీద మంచిగా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోండి. ఇక్కడ నేను ఐరన్ తవ్వ మీద కూడా పెట్టి చూపిస్తున్నాను మీకోసం. సేమ్ ప్రాసెస్లో ఆయిల్ వేసుకొని ఇలా పిండి తీసుకొని దీనికి మంచిగా ప్రెస్ చేసేసుకోండి. తర్వాత హోల్స్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి అన్ని హోల్స్లో. ఇది మంచిగా ఎర్రగా కాలితేనే దీని టేస్ట్ వస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని మంచిగా పైన కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు నేనైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత మంచిగా కాలిందో చూడండి. ఇదేమో కడాయిలో వేసింది, సేమ్ బౌల్ షేప్లో వచ్చేసింది. మీ దగ్గర ఏది ఉంటే అది దాంట్లో పెట్టి చేసేసుకోండి. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది, ఇది 2 డేస్ అయినా కూడా ఖరాబ్ అవ్వదు.